హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 5th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన లెట్స్ రీకాల్ అనే లెసన్ యొక్క టీచర్ డైరీ ఎలా ఉందో మోడల్ చూద్దాం. ఇందులో ముందుగా మనం ఏ రోజైతే లెసన్ చెప్పామో ఆ డేట్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. ఈ డేట్స్ని మనకు ముందుగానే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ రోజు ఏ లెసన్ చెప్పాలి అనేవి మనకి ఏ రోజు ఏ పార్ట్ చెప్పాలి అనేది ముందుగానే మనకి క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. మనం ఇదే విధంగా చెప్పినట్లయితే ఇవే డేట్స్ని మనం ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ మనం సెలవు పెట్టి వేరే రోజు కనుక ఆ లెసన్ చెప్పినట్టయితే అక్కడ మనం డేట్స్ని మోడిఫై చేసుకోవాలి. అలాగే ప్రతి రోజు 2 పీరియడ్స్ మనం లెసన్ చెప్తాం. ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేసి టీచర్ మోడలింగ్, ఒకటి మరొకటి స్టూడెంట్ తన ఓన్గా ఇండిపెండెంట్ వర్క్ చేయడానికి, వర్క్ షీట్ సాల్వ్ చేయడానికి ఒక పీరియడ్. కాబట్టి ఈ లిస్ట్లో ప్రతి 2వ పీరియడ్ అంటే 1.2, 1.4, 1.6 ఈ పీరియడ్స్ అన్నీ కూడా స్టూడెంట్ ఇండిపెండెంట్ వర్క్ మాత్రమే చేస్తాడు, వర్క్ షీట్ సాల్వ్ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి. అలాగే ఈ మెయిన్ పీరియడ్స్ ప్రతిరోజు మనం చెప్పే ఫస్ట్ పీరియడ్, ఈ పీరియడ్స్లో మనం ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అంటే టీచర్ మోడలింగ్ అంటే మనం ఈ కాన్సెప్ట్ని ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం రాసుకోవచ్చు. లేదంటే మనం దాన్ని ఎక్స్ప్లిసిట్ టీచింగ్ లేదా టీచర్ మోడలింగ్ అని, అలాగే వాళ్ళ చేత గ్రూప్ వర్క్ చేస్తాం, టీం మొత్తానికి మనం వర్క్ చేస్తాం కాబట్టి గ్రూప్ వర్క్ అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అలాగే టీఎల్ఎమ్స్, ఈ కాన్సెప్ట్కి మనం ఏ విధమైన టీఎల్ఎమ్స్ యూజ్ చేసాము, ఇక్కడ ప్లేస్ వాల్యూస్ అండ్ ఫేస్ వాల్యూస్ కోసం మనం ప్లేస్ వాల్యూ చార్ట్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే మనం రెగ్యులర్ ఎక్స్ప్లెనేషన్ కోసం బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తాం. అలాగే టెక్స్ట్ బుక్స్ యూజ్ చేస్తాం, వర్క్ బుక్, ఈ ప్రాక్టీస్ ఆన్ ఇండిపెండెంట్ వర్క్, ఈ స్టూడెంట్ ఇండిపెండెంట్ వర్క్కి వర్క్ బుక్ యూజ్ చేస్తాం, మిగిలిన వాటికి టెక్స్ట్ బుక్ యూజ్ చేస్తాం. ఇంకా ప్రత్యేకంగా మనం ఏదైనా టీఎల్ఎం యూజ్ చేసినట్లయితే అవన్నీ కూడా మనం ఇక్కడ కాలంలో మెన్షన్ చేసుకోవచ్చు. ఈ రిమార్క్స్ కాలంలో పిల్లలు ఆ రోజు ఎక్సర్సైజ్, ఆ రోజు చెప్పిన టాపిక్ సాల్వ్ చేయడానికి ఏదైనా డిఫికల్టీని ఫీల్ అయితే దాన్ని మనం ఇక్కడ ఫిల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఈ లాస్ట్లో ఇవన్నీ ప్రాక్టీస్, మనకి ఏదైనా టాపిక్స్ మిగిలిపోయినా, పిల్లలు ఏదైనా టాపిక్లో వెనకబడినా వాటికి సంబంధించిన ప్రాక్టీస్ పీరియడ్. అలాగే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, టీచింగ్కి సంబంధించిన రిఫ్లెక్షన్స్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూజ్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్, హౌ ఎఫెక్టివ్ వర్ దే, వాట్ విల్ ఐ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం. అంటే మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి పిల్లల్ని పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేసాము అలాంటివి రాయాలి. అవి ఏంటంటే నేను ఇక్కడ రాసినవి, గివింగ్ అప్రిషియేషన్ వైల్ ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడల్లా అప్రిషియేట్ చేయడం వల్ల వాళ్ళు నేను ఇంకా చేయగలను అనే వాళ్ళు ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతారు. గివింగ్ ఛాన్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ బ్లాక్ బోర్డ్, వాళ్ళు బుక్లోనే కాకుండా అప్పుడప్పుడు బోర్డు దగ్గరికి కూడా పిలిచి వాళ్ళని సాల్వ్ చేయమని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కాస్త నలుగురిలోని భయం లేకుండా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. దే ఆర్ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్ అండ్ పే మోర్ అటెన్షన్, అప్పుడు యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ అటెన్షన్ని పే చేస్తారు. చిల్డ్రన్ ఫెల్ట్ సమ్ డిఫికల్టీస్ వైల్ డూయింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్, ఇవి ఎక్కడెక్కడ పిల్లలు డిఫికల్టీ ఫేస్ చేశారనేవి ఇక్కడ మెన్షన్ చేశాను. ఐఎమ్ గివింగ్ సపోర్ట్ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా వర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి 5th క్లాస్లో కాబట్టి నేను ఈ పాయింట్ని మెన్షన్ చేయవలసి వచ్చింది. అలాగే మీరు మీ స్టూడెంట్స్ ఏ టాపిక్లో ఎక్కువగా డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారో ఆ టాపిక్ గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ థర్డ్, వాట్ అడిషనల్ రిసోర్సెస్ ఆఫ్ ఆర్ మోడిఫికేషన్స్ కుడ్ ప్రొవైడ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ లెసన్ ఇన్ ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్.
అంటే మనం ఇంకా ఏమేమి చెయ్యాలి, బాగా చెప్పాలి, ఎఫెక్టివ్గా చెప్పాలి అని ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం రాయాలి. గివింగ్ మోర్ టైమ్ టు సాల్వ్ వర్డ్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ మనకి 4 వర్క్షీట్స్ని ఒకే రోజు చేయాలి అని చెప్పి మన లెసన్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. నిజానికి అలా చేయడం కష్టం కాబట్టి కాస్త ఎక్కువ వాళ్ళకి టైం ఇస్తే కాస్త ఇంకా బాగా వాళ్ళు చేస్తారని నేను ఫీల్ అయ్యాను. అలాగే వర్కింగ్ రాయడంలో కూడా కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతారు. ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలంటే అది కూడా కొంచెం సింప్లిఫై చేయాలి అని అనుకుంటున్నాను. హౌ వెల్ I did adjust my teaching based on students' reactions or unforeseen challenges. ఇంకా మన పిల్లలకు తగిన విధంగా మనం ఏ విధంగా మన టీచింగ్ని మార్చుకున్నామన్న విషయాలు ఇక్కడ మెన్షన్ చేయాలి. సమ్ స్టూడెంట్స్ ఫీల్ డిఫికల్ట్ ఇన్ సాల్వింగ్ సబ్ట్రాక్షన్స్ అండ్ సమ్ ఆర్ ఫర్ డివిజన్స్. కొంతమంది తీసివేతలు చేయడంలో డిఫికల్ట్ ఫీల్ అయ్యారు, మరి కొందరు డివిజన్స్ చేయడంలో డిఫికల్టీ ఫీల్ అయ్యారు. సో నేను ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి తగినట్టుగా రెమెడియల్ టీచింగ్ అనేది ఇచ్చానన్నమాట. అందరికీ ఒకే ప్రాక్టీసింగ్ వర్క్షీట్స్ కాకుండా ఎవరికైతే ఏ టాపిక్లో ఎక్కువ ప్రాక్టీస్ కావాలో వాళ్ళకి ఆ విధంగా హోంవర్క్ ఎక్కువగా ఇచ్చేదాన్ని. అలాగే స్టూడెంట్స్ ఆర్ ఎక్సైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీస్. సో వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఐ ఫాలో గేమిఫికేషన్. అంటే గేమ్లా ప్రతిదీ ఒక యాక్టివిటీని ఒక గేమ్లా, ఒక క్విజ్లా, ఒక పోటీలా కండక్ట్ చేయడం వల్ల వాళ్ళు లెక్కలు చేస్తున్నామని బోర్ ఫీల్ అవ్వకుండా గెలవాలి అన్న ఎగ్జైట్మెంట్ని వాళ్ళు చూపిస్తారు. చిల్డ్రన్ ఫేస్ సమ్ డిఫికల్టీ ఇన్ డూయింగ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్, వర్డ్ ప్రాబ్లం రూపంలో ఉన్న ఫ్రాక్షన్స్ని వాళ్ళు సబ్ట్రాక్షన్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యారు. దాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ టైం వాళ్ళకి మళ్ళీ ఫ్రాక్షన్స్ అనే లెసన్ వచ్చినప్పుడు. నేను ఈ విధంగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి డైరీస్ మీరు ఇంకా నా నుంచి కోరుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.